కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని ఒక పెద్ద మాట అనేసారు బండి సంజయ్, దాని మీద మీ కామెంట్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం సార్, విదర్భ ఒక రకంగా కాంగ్రెస్ కి కంచుకోట, బట్ గడిచిన 2 డికేడ్స్ నుంచి కాస్త అక్కడ సిచ్యుయేషన్ మారిన పరిస్థితి. ఇప్పుడు విదర్భలో మహాయుతికి విదర్భ పట్టం కట్టడానికి కారణం ఏంటి? అక్కడ మరాఠాలు, ఓబీసీలు, దళితులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ నెంబర్లో ఉన్న పరిస్థితి. అలాంటి చోట కూడా మహాయుతి డామినేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? కాంగ్రెస్ పార్టీ తన న్యాచురల్ ఫేవరబుల్ గా ఉన్న ఓటు బ్యాంకులను కూడా కన్సాలిడేట్ చేసుకోలేని పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఉంది. మా రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది. మీరు అన్నట్టు మరాఠవాడ, విదర్భ పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలు చూడండి, ఇప్పుడు చూడండి, తర్వాతి పరిణామాలు చూడండి. రైతులు బాగా, ఇప్పుడు ఇందాక ఎవరో పెద్ద మనిషి మాట్లాడుతూ 30% జీడిపి కంట్రిబ్యూషన్ ఫ్రమ్ మహారాష్ట్ర, బట్ హైయెస్ట్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ 2022 ఇన్ మహారాష్ట్ర. కాంట్రడిక్టరీ 2 రాష్ట్రాలు. చాలా మంది విశ్లేషకులు సరదాగా మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటి ధనిక రాష్ట్రం, ఒకటి పేద రాష్ట్రం అని అంటారు. ఆ జియోగ్రాఫికల్ గా కూడా హైదరాబాదు, థానే అండ్ కొంకన్ రీజన్ ఒక రకంగా ఉంటే ఎకనామిక్ గా, రిమైనింగ్ 3 parts విల్ బి వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఉన్న ప్రజలకి విశ్వాసం కలిగించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవ్వడం వల్ల, ఎందుకంటే 2 చోట్ల మీరు గమనించండి, జార్ఖండ్ లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, 2 ప్రభుత్వాలు అవే ప్రభుత్వాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత. అక్కడ వేరే కూటమి, ఇక్కడ వేరే కూటమి. ఇక్కడ ఎన్డీఏ నేతృత్వంలోని మహాయుతి అయితే, అక్కడ కాంగ్రెస్ తో నెయ్యమున్న జేఎంఎం కూటమి, అది ఇండియా కూటమి. ఇండియా కూటమికి వ్యతిరేకంగా భయంకరమైన క్యాంపెయిన్ చేసింది బీజేపీ. మరి బండి సంజయ్ గారు అన్నట్టు మోదీ మంత్ర అంటే వై నాట్ వర్క్డ్ ఇన్ జార్ఖండ్ అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఒకే ఫ్యాక్టర్ చేస్తుంది అని దాన్నే చూపించి దాంతో మేము దేశాన్ని అంతా అనుకొని వాళ్ళు అనుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కామెంట్ చేసినారని మీరు చెప్పినారు, అది ఈవీఎంల మీద కమెంట్ చేస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్టర్ నుండి కోర్టు తీసుకెళ్లి కోర్టు సమక్షంలో కూడా సదరు ఎవిడెన్స్ చూపించి ఎన్నికల ప్రక్రియనే మార్చేసి బ్యాలెట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒక వెంట్రుక మందం స్కోప్ కూడా ఇవ్వద్దు, ఐయోటా ఆఫ్ డౌట్ షుడ్ నాట్ బి దేర్ అనే ఉద్దేశంతో వాళ్ళ సంఖ్య పర్మిట్ చేస్తుంది, వాళ్ళ జనాభా తక్కువగా ఉంటుంది, వాళ్ళ నిర్వహణ సామర్థ్యం భిన్నంగా ఉంటుంది కనుక వాళ్ళు బ్యాలెట్కి వెళ్ళిందంటే ఓకే. మన దగ్గర కూడా బ్యాలెట్ నిర్వహించలేని పరిస్థితి కాదు. ఇండియాలో కూడా బ్యాలెట్ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చే ముందు సక్సెస్ఫుల్ గా చేసిన ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీ ఈజ్ ల్యాండ్ మార్క్ విక్టరీ ఇన్ ద వరల్డ్. మనం చేయలేమని కాదు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కానీ దాన్ని ఒక సాకు కింద చూపించి ఊరికే అనేసేయడం, అప్పటికి పబ్బం కట్టుకోవడం, అంతకు తప్పి లోతుగా విశ్లేషణ చేసుకోకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ అండి పొలిటికల్ సిస్టమ్ లో. ఎస్పెషల్లీ మీరు అడిగారు కనుక, కాంగ్రెస్ ఐరన్ లెగ్ అని అంటుందంటే రేపు ఇండియా కూటమిలో ఎవరెవరు ఉంటారు, మళ్ళీ పోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏమంటారు రాజకీయ సమీకరణాల మార్పుకు దారితీస్తుందా ఇది అంటే ఏమో. కాంగ్రెస్ ఇట్లానే ఉంటే, కాంగ్రెస్ ను విశ్వాసంలోకి తీసుకోకపోతే కొన్ని పొలిటికల్ పార్టీస్ మే డిఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జాయిన్ విత్ ద ఎన్డీఏ కూటమిలో కూడా చేరొచ్చు. ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్ కూడా అవకాశం ఉంటది ఇట్లాంటి ఫలితాలు ఇట్లా వస్తాయి. ఇంకా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఢిల్లీలో ఎన్నికలు ఉంటాయి. ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఆయన ఆ ఇష్యూ రేజ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు ఇప్పటికే మన అరవింద్ కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. అట్లా సర్టన్ ఇష్యూస్ విల్ ఎమర్జ్ అండ్ దెన్ ప్రజలలాగానే పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరితో అలై అవుతున్నాము, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఎంత, వాళ్ళ టాక్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతే పబ్లిక్ ఎంతవరకు విశ్వసిస్తారు అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు. కనుక ఒక వైబుల్ ఆల్టర్నేట్ కింద భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఇండియా కూటమి భారతదేశ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కాంగ్రెస్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడము, ప్రజలలో విశ్వసనీయత పెంచుకోవడము, ప్రజలకు దే కెన్ ప్రొవైడ్ ఆల్టర్నేట్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామే ఒకటి డిఫరెంట్ గా తీసుకొని వచ్చి మనకు భరోసా కల్పిస్తారు అన్న నమ్మకం ప్రజలకు కల్పిస్తే తప్ప దేర్ ఈస్ వైడ్ స్కోప్ ఫర్ పొలిటికల్ రీఅలైన్మెంట్ విత్ ద బిటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హర్యానా అండ్ మహారాష్ట్ర. ఈ రెండు తోటి రాజకీయ పార్టీల్లో కూడా పునరాలోచనకు ఆస్కారం ఉంటది అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, మనతో
ప్యానెల్లో గెస్టులు జాయిన్ అయ్యారు. లగ్గాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, విశ్లేషకులు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. అలానే బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు వెల్కమ్ అండి. అలానే చిరుమల రాకేష్ గారు మనతో లైవ్లో ఉన్నారు, బీఆర్ఎస్ నేత. ఎస్ సార్, మీతో స్టార్ట్ చేస్తాను నేను. బల్మూరి వెంకట్ గారు, ఏంటి వాట్ వెంట్ రాంగ్? ఎక్కడ మీ క్యాలిక్యులేషన్స్ తప్పాయి? మహారాష్ట్ర లాంటి ఒక కీలకమైన రాష్ట్రాన్ని, హర్యానా తర్వాత ఇది ఒక బిగ్ లాస్ అనుకోవచ్చు కాంగ్రెస్కి. ఎక్కడ ఏం మిస్టేక్స్ ఏం చేశారు? ఎందుకు ఇంత స్వీపింగ్ విక్టరీ ఎందుకు దొరికింది మహాయుత్కి? అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ముందుకెళ్ళి కూడా అక్కడ పాలిటిక్స్ అన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర అనేది సీట్స్ కానీ ఎక్కడ కానీ ముఖ్యంగా అక్కడ శివసేన ఎన్సీపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది చాలా తక్కువ. తర్వాత అక్కడ జరిగిన పరిణామాల రీత్యా చీలిక చేసి ఉన్న రెండు పార్టీలని ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే గారు బయటికి రానికి కూడా కారణం ఏంది, లేదు చీఫ్ మినిస్టర్ ఇవ్వమని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళే పెట్టుకుంటే లేదు దానికి సంబంధించి లేదు అని చెప్పి వారు వచ్చి తర్వాత కాంగ్రెస్ తోటి అన్నిటితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడము. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్న గవర్నమెంట్ ఫామ్ కావద్దు, చీఫ్ మినిస్టర్ పోయినా పర్లేదని చెప్పని బీజేపీ పార్టీ మళ్ళీ ఆ రెండు పార్టీని చీల్చి తర్వాత చేయడంలో అండ్ పబ్లిక్లో కూడా విపరీతంగా ఈ చీలిక అన్ని పార్టీని చీల్చి ప్రభుత్వం ఏర్పడము, ఆ ఒక నిలకడ లేకుండా ఏంది ఇది ఒక మ్యాండేట్ ఇస్తే ఇదంతా కూడా పబ్లిక్ అంతా కూడా చూసి అక్కడ ఉన్న పరిస్థితి రీత్యా అంటే వ్యక్తిగతంగా నేను కూడా అక్కడ వెళ్ళినప్పుడు పబ్లిక్ తోటి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు లేదు పబ్లిక్ పైన విపరీతమైన ఒక యాంటీ ఇన్కంపెన్సీ ఉంటాయి అంటే ఈ పార్టీల చీలిక దీనిపైన. బట్ దానికి కంప్లీట్గా కాంట్రాడిక్టరీ ఇంతకుముందు అన్నాను, ఈవీఎంస్ పైన కూడా చర్చ వస్తే సరే అట్ ద సేమ్ టైం ఈవీఎంస్ పైన చర్చ పెడితే ఒక స్టేట్లో గెలిచిరు ఒక స్టేట్లో దీని ఏది మాట్లాడుతాను చర్చ వస్తుంది. కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రతి చోట కూడా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా సరే ప్రజాస్వామ్యంలో రిజల్ట్స్ వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం మనం దాన్ని గౌరవించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దట్స్ వన్ సైడ్. బట్ అదర్ సైడ్ ఉండే డౌట్ అంటే ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఉన్న డౌట్స్ ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కూడా మేజర్ స్టేట్ ఏదైతే ఉందో ఊహించిన రిజల్ట్స్ అన్నిటికంటే కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితికి తర్వాత రిజల్ట్స్ వన్ సైడెడ్గా వన్ సైడెడ్గా దానికి వ్యతిరేకంగా రావడం, ఆ ఉన్న మైనర్ స్టేట్ ఏదైతే సంబంధించి ఏది చూసుకున్నా కూడా ఆ రోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఏం జరిగింది లేదా కర్ణాటక సమయంలో వేరే రాష్ట్రాల్లో ఏ రకంగా జరిగింది, మొన్న కూడా హర్యానా జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ రావడం హర్యానా కంప్లీట్గా వెళ్ళిపోవడము, ఈరోజు కూడా చూసుకున్న అట్ ద సేమ్ టైమ్ జార్ఖండ్లో రావడము. ఎందుకంటే ఉన్న నిజంగా పబ్లిక్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పైన మోడీ గారి పైన అమిత్ షా గారి పైన ఏదైనా మాట్లాడితే జార్ఖండ్లో కూడా దాని ఇంపాక్ట్ అట్ ద సేమ్ టైం ఉండాలి. సో ఇట్స్ వెరీ క్లియర్గా ఏంటంటే ఇష్యూస్ పైన చూసుకుంటే ఒకటి ఈవీఎంస్ పైన యాజ్ అన్ ఇండివిజువల్ దానిపైన డౌట్స్ ఉండడము, లేకుంటే లార్జర్ ఆస్పెక్టివ్లో పబ్లిక్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా స్థానికంగా ఉన్న సమీకరణలు కానివ్వండి లేదైతే వారి యొక్క స్కీమ్స్ కానివ్వండి. ప్రజలు విసిగిపోయారు ఈ చీలిక రాజకీయాలతో అన్నారు. విసిగిపోయిన ప్రజలు మీ వైపు ఎందుకు చూడలేదు? మహాయుతినే ఎందుకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళని ఆ కూటమిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీకు అదే చెప్తున్నాను, ఉన్న ఆ చీలిక తీసుకున్నాక వారు ఎలక్షన్స్ బిఫోర్ వారు ఒక స్కీమ్ అంటే నేను ఉన్న ఏదైతే సంబంధించి మహిళలకి ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన స్కీమ్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దాని వలన ఏదైతే ఓటింగ్ శాతం అనేది మహిళల ఓటింగ్ శాతం అనేది ఎక్కువ శాతం ఎందుకంటే ఆల్రెడీ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు 100% అది బీజేపీ పార్టీకి సానుకూలంగా వచ్చిందని ఏదైతే రిపోర్ట్స్ ప్రకారంగా దాని ప్రకారంగా చూడడం జరిగింది. అండ్ మాకున్న అక్కడ ఇంటర్నల్గా బహుశా మేము చెప్పింది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయినాం. కంప్లీట్గా రిజల్ట్స్ అన్ని బయటికి వచ్చినాక దాన్ని అధ్యయనం చేసుకొని వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఏ డెసిషన్ ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం దానిపైన అధ్యయనం చేసుకుంటూ మరి రాబోయే రాష్ట్రాల్లో కానీ రాబోయే ఎన్నికల్లో ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కానీ అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏం చెప్తారు ప్రేమేందర్ రెడ్డి గారు? ఈ స్వీపింగ్ విక్టరీ అందులో మళ్ళీ బీజేపీదే పై చేయి. అఫ్ కోర్స్ ఎక్కువ సీట్స్ కంటెస్ట్ చేసింది మీరే, బట్ అద్భుతమైన స్ట్రైక్ రేట్ 149కి 120+, ఇందాకైతే 128 దాకా కనిపించింది. తప్పక ప్రజలు అక్కడ అంటే ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలకు కంపారిజన్ కూడా. ఒక భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసినాయి. బీజేపీకి 105, 56 శివసేనకు వచ్చినాయి. నిజానికి ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కానీ ప్రజల తీర్పును వమ్ము చేసి కాంగ్రెస్ పార్టీ ఆడిన గేమ్లో పడిపోయి ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్ళిపోయి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళలో ఉండే వాళ్ళే మా సిద్ధాంత బాల్ ఠాక్రే గారు ఏ ఆశయంతోనైతే శివసేన స్థాపించిందో దానికి విరుద్ధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది బయటకు వచ్చారు. తర్వాత ప్రభుత్వం అయితే ఆ రెండు ప్రభుత్వాలను వాళ్ళు ముందు ఏర్పడ్డ యొక్క ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వం,
తర్వాత షిండే గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ రెండింటిని కంపారిజన్ చేసి చూసుకున్నారు ప్రజలు. ఏ విధంగా ఉంది వీళ్ళ యొక్క ఇదేంది, వీళ్ళ మధ్యన మిత్రపక్షాల మధ్యన ఎలాంటి యొక్క బాండ్ ఉంది, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ కూడా చూశారు. చూసి పార్లమెంట్ ఎన్నికల సమయంలో జరిగింది ఏమిటంటే ఒక పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకా కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, లేకపోతే రిజర్వేషన్స్ తీసేస్తారు, ఇటువంటి అనేకం చేయడం వలన ప్రజలు ఒక రకంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అప్పుడు బీజేపీకి తక్కువ వచ్చినాయి అక్కడ సీట్లు. ఓటింగ్ పర్సెంటేజ్ సేమ్ ఉంది ఆల్మోస్ట్. మీరు అంటే అనలిస్టులు చూస్తే తెలుస్తుంది. వీళ్ళు చెప్పేది ఈవీఎంలు మార్చిళ్ళు అది ఇది అంటున్నారు కదా. రీజియన్ తప్పిస్తే మిగిలిన అన్ని రీజియన్స్ లో అప్పుడు మహావికాస్ అఘాడీకే వచ్చింది హైయెస్ట్. నేనేమంటున్నా, మీరు చూడండి ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీకి ఎంత గతంలో జరిగిన యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో అంతే ఉంది, 1 or 2% అటు ఇటు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఉంది. కానీ ఆ కాంబినేషన్లో వస్తున్న దాంట్లో సీట్లలో చేంజ్. ఇప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్లో కొద్ది తేడా ఉంది. ఇప్పుడు కొంత ఎక్కువ తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు యొక్క మార్పుల్లో రిజల్ట్స్ యొక్క డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఇందులో 2 విషయాలు ఉన్నాయి ఇప్పుడు రావడంలో. సరే, ఒకటి స్కీముల గురించి మాట్లాడవచ్చు. స్కీములు ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితిని కొద్దిగా ఎక్కువ సీట్లు గెలవడానికి ఉపయోగం చేస్తాయి, కానీ మొత్తం గెలవడంలో కీలక పాత్ర వహించాయి. ముఖ్యంగా అక్కడ అసలు ప్రజల్ని విభజించాలనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ నాయకత్వంలోని ఆ యొక్క ఆగాడి ఏదైతే కూటమి చేసిందో దాన్ని ప్రజలు తిప్పికొట్టింది. విభజన రాజకీయాలు, కులం పేరుతోని ఇంకో మతం పేరుతోని ఏదో రకమైన యొక్క దీన్ని ఒక రకమైన యొక్క వ్యతిరేకమైన యొక్క పరిస్థితులను తీసుకొచ్చే ఇది చూశారు. దాన్ని చూసి తర్వాత వాళ్ళ మధ్యన ఉన్న యొక్క అండర్స్టాండింగ్ను కూడా చూశారు. లీడర్షిప్ మిగతా ఎట్లా ఉన్నారు ఏమిటి ఇటువైపు కూడా చూశారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ రావాలంటే వీళ్ళు రావాలి. రెండోది ఈ చీలిక గ్రూపు చీలిక అన్నారు కదా, ఎవరు నిజమైందో ఎవరు చీలికనో ఇప్పుడు ప్రజలు తెలిసేసింది. ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరి ఆలోచన ప్రకారం ఎవరు పోయిండ్లు. ఇప్పుడు రాజకీయాలలో 57 సంవత్సరాలు శరద్ పవార్ లోక్సభలో తేల్చారని వాళ్ళు అన్నారు. అసలైన వర్గం ఎవరిదో ప్రజలు లోక్సభ తీర్పులు తేల్చారు. తెలిసొచ్చు. తెలిసిన తర్వాతనే కదా ఇది తెలిసింది. లోక్సభ తర్వాతే జరిగింది. అప్పుడు తెలిస్తే మళ్ళీ ఇప్పుడు తెలిసారు కదా నేను అనేది. అప్పుడు కూడా కాబట్టి ఇప్పుడు శరద్ పవార్ గారు 57 సంవత్సరాలు ఆయన కూడా కాంగ్రెస్ని చీల్చే ఆయన గవర్నమెంట్కి వచ్చిండు, ఇంకోసారి చీల్చిండు. కాబట్టి ఆయనకు యాక్సెప్టెన్స్ చేసి తర్వాత చూసిండు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా చీల్స్తేనే ఆయన అయిండు. కాబట్టి ఫైనల్ షేప్ తీసుకున్నది ప్రజలు ఇప్పుడు ఆలోచించిండు. ఇప్పుడు ఉన్న దాంట్లో తప్పక అభివృద్ధి రాజకీయాలు, తర్వాత ఐక్యతా రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టిండ్రు. ఈ యొక్క మహారాష్ట్రలో గెలిచిన యొక్క ఈ విజయం అనేది దేశానికి మంచిది, దేశానికి ఒక స్ట్రెంగ్త్. వాళ్ళ 48 పార్లమెంట్ సీట్స్ అంటే జార్ఖండ్తో పోలిస్తే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇంపార్టెంటే, జార్ఖండ్ కూడా ఇంపార్టెంటే నేను కాదని, కానీ ఒక 3.5 స్టేట్స్ అంత డిఫరెన్స్ ఉన్నది దానికి. తర్వాత జార్ఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవవలసి ఉండే, కానీ అక్కడ ఏం జరిగిందనేది మేము ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సింది. బట్ ఏ విధంగానే నాడ కొంత వెనుకబడి ఉన్నామనేది వెనుకబడి ఉన్నామనేది కనిపిస్తున్నది. కాబట్టి దాన్ని కూడా ఒక పరిశీలన రివ్యూ చేయవలసిన యొక్క అవసరం ఉంది. కానీ ఈరోజు మహారాష్ట్ర విజయం అనేది మాత్రం ఇది దేశంలో జరుగుతున్న విభజన రాజకీయాలకు కూడా ఒక రకమైన చెక్ ఇది. దాన్ని మనం ఆ విధంగా చూడాలి. ముఖ్యంగా డెవలప్మెంట్ పాలిటిక్స్, మనం పాజిటివ్ పాలిటిక్స్, మన దేశ హితం దృష్ట్యా ప్రజలు మహారాష్ట్ర అనేది మొదటి నుంచి స్వతంత్ర ఉద్యమం నుంచి ఒక కీలకమైన యొక్క రాష్ట్రం. అనేక విషయాల్లో ఐడియాలజికల్గా కానీ ప్రజలు కానీ జనాభా కానీ అనేక విషయాలలో ఎకనామికల్ మనం మరి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అటువంటి చోట ఇవాళ ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చిందంటే దీన్ని తప్పక మనం ఒక మంచి సానుకూలమైన యొక్క ఇది భారతీయ జనతా పార్టీ కూటమి శివసేన కానీ మిగతా అజిత్ పవార్ దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. శ్రీనివాస్ గారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మహారాష్ట్రలో వచ్చిన ఈ అద్భుతమైన రిజల్ట్ బీజేపీకి లేదా వాళ్ళ కూటమికి మహాయుతికి ఎట్లా విశ్లేషిస్తారు? ఏం ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేశాయండి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా V6 ప్రేక్షకులకి ఎనీ ఎలక్షన్ విన్నింగ్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ నెరేటివ్. అంటే ఏ ఎలక్షన్ గెలవాలి అన్నా కానీ ఆ ఎలక్షన్లో రాజకీయ పార్టీలు ఉపయోగించే నెరేటివ్స్, వాళ్ళ క్యాంపెయిన్ స్ట్రాటజీస్, వాళ్ళ లీడర్షిప్ మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, దాని ఆధారంగానే యాక్చువల్గా ప్రజలు ఓట్లు వేస్తారు. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఏ ఎలక్షన్ గెలవాలన్నా కానీ
ఒక పర్టికులర్ ఫ్యాక్టర్తో ఎలక్షన్ గెలిచారని చెప్తే అది రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసమే చేస్తారు. కానీ బట్ దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. అంటే మనం చూసాం కదా, ఇప్పుడు ఒక ఎలక్షన్ గెలవాలంటే ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా రాజకీయాలు సేమ్ ఉన్నాయి. అంటే మొన్న యూఎస్ ఎలక్షన్లో కూడా చూసాం, అంటే నెరేటివ్స్, క్యాంపెయిన్ స్ట్రాటజీస్ అన్ని. సో ఈ ఎలక్షన్లో చూసినట్టయితే కన్నా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఫ్రమ్ విన్నింగ్ సైడ్. మనం చూస్తే వాస్తవంగా ఒక చిన్న మెట్రిక్స్ ఇస్తాను మీకు నేను, అంటే ఇంట్రెస్టింగ్ మెట్రిక్స్ విచ్ మార్నింగ్ నేను అనలైజ్ చేస్తుండే. ఎప్పుడైతే పోల్ రిజల్ట్స్ వచ్చినాక యాక్చువల్గా ఈ ఎలక్షన్ మొత్తంలో 280 సీట్స్లో ఎన్డీఏ కొన్ని సీట్స్, అంటే కొన్ని సీట్స్ ప్రత్యేకంగా గెలుస్తాయి అనుకొని, కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుస్తాయి అనుకొని ఒక మెట్రిక్స్ చేశాము. 29 to 30 సీట్స్, 33 సీట్స్ కంపల్సరీ ఇండియా కూటమి గెలుస్తుంది అనుకున్నారు వాళ్ళు. అంటే ఈజీ విక్టరీ, అక్కడ వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ ఉండదు, కంపల్సరీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే రిజల్ట్ చూస్తే ఇప్పుడు అవుట్ ఆఫ్ 33లో 24 దే ఆర్ లీడింగ్. సో అంటే సిగ్నిఫికెంట్ 75% 80% గెయిన్. అదేవిధంగా ఎన్డీఏ అరౌండ్ 22 సీట్స్లో వాళ్ళు చాలా టఫ్, అంటే అక్కడ ఇంతవరకు గెలవలేదు, అంటే వాళ్ళు లాస్ట్ 3 ఎలక్షన్లో కంపేర్ చేస్తే వాళ్ళకి టఫ్ సీట్స్ అనమాట. ఈ సీట్స్లో అవుట్ ఆఫ్ 22 దే ఆర్ లీడింగ్ 17 to 18. సో యూ కెన్ సీ ద ట్రెండ్. చూడండి ఎంత డైవర్సిఫైడ్ ట్రెండ్ అంటే, ఎక్కడైతే ఇండియా కూటమి కంపల్సరీ గెలుస్తుంది అనుకున్నారో అక్కడ ఎన్డీఏ సిగ్నిఫికెంట్ విక్టరీకి ముందుకెళ్తుంది. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్, మనం మామూలుగా చెప్తాం కదా, ఇట్స్ కాల్డ్ సునామీ వేవ్ అంటాం కదా. సో వీ కుడ్ సీ దట్ ఆ సునామీ వేవ్లో కనపడింది ప్రజల్లో. అది ఎందుకంటే మరి మనం చూస్తే లాస్ట్ 3-4 మంత్స్లో, అంటే మనం పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక తర్వాత 3-4 మంత్స్లో కూడా చూస్తే వాతావరణం నిజంగా కూడా కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నట్టు కనపడింది. అంటే ఓవరాల్గా, అంటే పోల్ అనలిస్టులు కానీ లేకపోతే జనరల్ ట్రెండ్ బికాజ్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ కనపడింది. సేమ్ హర్యానాలో ఎలాగైతే కనపడిందో వాతావరణం. కానీ మరి ఆ వాతావరణాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడంలో ఒక పార్టీ ఫెయిల్ అయిందా, ఇంకో పార్టీ దాన్ని చేసిందా అంటే, సరే దట్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఎవరి పార్టీకి వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓవరాల్గా అయితే చూస్తే ఇక్కడ మహారాష్ట్రలో జరిగింది ఏంటి అంటే, మహారాష్ట్ర ప్రజలకి రెండు, మనం చూస్తే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఐఎన్సీ రెండు ఫ్రంట్ ఫేసెస్. వాళ్ళ కింద మళ్ళీ కన్ఫ్యూజింగ్ స్టేట్. సేనా యూబీటీ ఉంది, ఎన్సీపీ శరద్ పవార్ వర్గము, అజిత్ పవార్ వర్గము, సేనా యూబీటీ వర్గము, షిండే వర్గము. ఇట్లా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది కొంచెం. అంటే ఒక రకంగా చూస్తే ఎన్సీపీ, ఇద్దరి కింద ఎన్సీపీ ఉంది, సేనా ఉంది. సో కానీ ప్రజలు ఎవరిని విశ్వసించారు అంటే, ఇటుపక్క ఎవరైతే ఎన్డీఏతో ఉన్నారో వాళ్ళనే విశ్వసించినట్టు కనపడింది. సో ఈ ఫ్రాక్చర్డ్, ఓవరాల్గా ఫ్రాక్చర్డ్ పొలిటికల్ సినారియోలో చూస్తే బీజేపీ ఈజ్ ఎబుల్ టు డూ ఏ వండర్ఫుల్ నెరేటివ్. మనం చూస్తే నెరేటివ్, వాళ్ళ క్యాంపెయిన్ స్టైల్, వాళ్ళది ఓవరాల్ సినారియోలో ఆ పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగినట్టు క్లియర్ కనపడింది. సో మరి ఇదే సేమ్ నెరేటివ్ని జార్ఖండ్లో కూడా చేశారు. కానీ ఎవ్రీ ఎలక్షను డెమోగ్రఫీ, జియోగ్రఫీ, పీపుల్ పర్సెప్షన్, పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మహారాష్ట్రలో ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపడానికి దేర్ ఆర్ రీజన్స్ కనపడుతున్నాయి అక్కడ. ఇంకొకటి మనం చూసినట్టయితే కన్నా ఓటర్ కూడా బాగా చైతన్యం వచ్చింది మనకి. మనం చూసాం ఇక్కడ, మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం కదా 2018-19 ఎలక్షన్లో ఏదైతే కాన్స్టిట్యున్సీలో అసలు అంటే జీరో మైనస్లో ఉన్నదో, అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి లోక్సభలో సిగ్నిఫికెంట్ గెయిన్, అంటే 30,000 40,000 ఓట్స్ వచ్చినాయి ఒక పర్టికులర్ పార్టీకి, అండ్ దెన్ దే వర్ ఏబుల్ టు విన్. సో అట్లా ఇక్కడ కూడా లోక్సభలో ఏదైతే స్థానాల్లో మరాఠవాడ, విదర్భ, కొంకణ్ అలాంటి రీజియన్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మంచిగా పెర్ఫామ్ చేసిందో అక్కడ కంప్లీట్లీ రివర్స్ అయింది ట్రెండ్. అంటే మరి అదే ప్రజలు, అదే ఓటర్లు రివర్స్ చేశారు అంటే, సో ప్రజలు కూడా అంటే నిశ్చితంగా గమనిస్తున్నారు. అంటే ఓటర్ చైతన్యం వచ్చింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ డెమోక్రటిక్. అంటే మా ప్రజాస్వామ్యంలో ఓటర్ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏ నాయకత్వం కావాలి, ఎవరిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది, మా స్టేట్కి ఏ పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది, ఎవరి నాయకత్వం అనేది ఒక క్లారిటీ వచ్చినట్టే కనబడుతుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామమే. సో ఇటువంటి పరిణామాల వల్ల ప్రజాస్వామ్యం మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ప్రజల్లో కూడా ఎవరైతే డెలివరీ చేస్తారనుకున్నారో, సో వీళ్ళకి చూడండి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, రెండు ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రకటించలేదు. ఒక పక్కన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఎన్సీపీలో శరద్ పవార్ గారి నాయకత్వం ముందుంటుందా లేకపోతే అజిత్ పవార్ గారి నాయకత్వం ముందుంటుందా అనే కన్ఫ్యూజన్ ఉంది. శరద్ పవార్ గారు ఏజ్ అయిపోతుంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అజిత్ పవార్ గారు ఎన్సీపీ తర్వాత ఇదే లాస్ట్ రిటైర్మెంట్ అన్న ఇది కూడా కైండ్ ఆఫ్. సో ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో అదేవిధంగా
మనకి యాక్చువల్ బాల్ ఠాక్రే గారు ఏదైతే ఆబ్జెక్టివ్తో పార్టీని స్థాపించారో దానికి ఆబ్జెక్టివ్ భిన్నంగా యాక్చువల్గా ఉద్ధవ్ ఠాక్రే గారు ఇచ్చినట్టు క్లియర్ కనబడుతుంది. సో వాళ్ళకి ఒక షిండే రూపంలో ఒక నాయకత్వం కనపడింది. అండ్ షిండే చూస్తున్నట్టయితే యాక్చువల్గా ఓవరాల్ ఎలక్షన్లో షిండే ఈజ్ ఎ హీరో. అంటే నిజంగా టు బీ ఓపెన్ విత్ ఎవ్రీ వన్, ఆయన ఎక్కువ వ్యతిరేకత లేదు సీఎం మీద. వాస్తవంగా చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ నెరేటివ్లో ఈ తెలంగాణలో చూస్తే సీఎం గారి మీద వ్యతిరేకత ఉండేది. అట్లనే అక్కడ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు చూసినా కానీ సీఎం మీద వ్యతిరేకత కనపడింది. మరి ఇక్కడ మాత్రం సీఎం మీద పెద్ద వ్యతిరేకత కనపడలేదు. ఇక్కడ అంటే ఈజ్ ఏ కామ్ కూల్ మ్యాన్, డెలివరీ చేస్తారనే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంటే ఎలక్షన్ గెలవాలి అంటే కన్నా పబ్లిక్ పర్సెప్షన్తో పాటు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వేరే రాష్ట్రాల్లో షిండే పేరు ఎంత అన్పాపులర్గా వాడారో మహారాష్ట్రలో అంత పాజిటివ్ అయింది, పాపులర్ అయింది. అంటే ఒకటండి, మనం ఎప్పుడు ఏం చూడాలంటే ప్రజల్లో యాక్చువల్గా వాస్తవంగా ఒక వాతావరణం, అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు తెలంగాణ ఎలక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో నెరేటివ్స్, కాంగ్రెస్ ఒక పక్కన బ్యూటిఫుల్ నెరేటివ్స్, అంటే వండర్ఫుల్ నెరేటివ్స్ క్రియేట్ చేసింది. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కానీ వాళ్ళ పేపర్లో యాడ్ కానీ ఏదైనా సరే పీపుల్కి టచ్ అయింది. బట్ వేరేజ్ అప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళ నెరేటివ్స్ చూస్తే, అంటే మాలాంటి అనలిస్టులకు చూస్తే అర్థమవుతుంది, అంటే వాళ్ళ డిజాస్టర్స్ క్యాంపెయిన్ అని అర్థమవుతుంది. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ టచింగ్ లేదు పీపుల్కి. ఒక పక్క ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉంటే అదే వ్యతిరేకతను అంటే అధిగమించడానికి ఏం చేస్తారో చెప్పకుండా మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి వస్తారు, హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పి తీసుకొస్తే ప్రజలు దాన్ని డెఫినెట్గా. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. అంటే మీరు చూసినట్టయితే క్లియర్గా మహారాష్ట్రలో కాంగ్రెస్ క్యాంపెయిన్ వాజ్ నాట్ రియల్లీ ఎఫెక్టివ్. అంటే వాళ్ళది ఒక రకంగా చెప్తే డిజాస్టర్స్ క్యాంపెయిన్ అనొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, రాజ్యాంగం, అంటే రాజ్యాంగం మీద అవుతుంది, తర్వాత కాన్స్టిట్యూషన్ బద్దలవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ పాలిటిక్స్, తర్వాత అపీజింగ్ పాలిటిక్స్. అండ్ ఈ కులగణన అనేది ఏమైనా వీళ్ళకి అంటే మనము ఇప్పుడు చూసినట్టయితే యాక్చువల్గా మనోజ్ జరాంజ్పే అని ఒక అతను మరాఠా ఉద్యమాన్ని తీసుకొచ్చారు, మరాఠా రిజర్వేషన్ తీసుకొచ్చారు. అయితే అతను వాస్తవంగా చూస్తే యాంటీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోటీ చేశారు. వాళ్ళ ఏరియాలో దాదాపు ఒక 25 to 30 సీట్స్ క్రూషియల్గా ఉంటాయి. అతను పోటీ చేస్తే వాళ్ళు ఎవరికైనా మద్దతు ఇస్తే అది గవర్నమెంట్కి యాంటీ అవుతుంది అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో అతను పోటీ చేయలేదు. తర్వాత అతన్ని చాలామంది మైనారిటీ నాయకులు కూడా వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ మన ఎంఐఎం నాయకులు కూడా వెళ్ళి కలిసినట్టు వార్తలు చదివాం మనం. అయినప్పటికి కూడా ఏదేమైనా అతను కామ్గా ఉన్నాడు. అటువంటి ఎఫెక్ట్ కూడా కనపడలేదు. మీరు ఇంకోటి చూస్తే మహారాష్ట్ర పాలిటిక్స్ చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయి. అంటే అక్కడ ఎక్కడైతే ఆ మరాఠవాడ ఉద్యమం జరిగిందో అక్కడ మళ్ళీ యాంటీ ఓబీసీ ఉద్యమం కూడా జరిగింది. అంటే అదే ప్లేస్లో ఇద్దరు లీడర్స్. సో వెరీ అజైల్, వెరీ ఎఫెక్టివ్ పాలిటిక్స్ ఉంటాయి ఆన్ గ్రౌండ్లో. సో మరాఠాస్, అదేవిధంగా మనం చూస్తే బోర్డర్ ఏరియాలో ట్రైబల్స్ ఏవైతే ఉన్నారో, తర్వాత మైనారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొంత ఎనాలిసిస్ చూస్తే మైనారిటీ డామినేటెడ్ బెల్ట్లో కూడా ఎన్డీఏ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఇంకొక సిగ్నిఫికెంట్ ఏంటంటే ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎనాలిసిస్లో చూస్తే లాస్ట్ ఎలక్షన్లో ముస్లిం ఓట్స్ ఎక్కడైతే డామినేటింగ్గా కనపడ్డాయో ఈ ఎలక్షన్లో కొంత డైవర్సిఫైడ్ కనపడింది. అంటే అక్కడ ఉమెన్ ఓటర్స్, మైనారిటీ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా ఇటుపక్క ఎన్డీఏకి వేసారా, పోస్ట్ పోల్ అనాలిసిస్ చేస్తే క్లియర్ కనబడుతుంది. 59% ఉమెన్ ఓటింగ్ ఉంటే లాస్ట్ ఎలక్షన్లో ఇప్పుడు అది 65 to 67 మధ్యలోకి వెళ్ళింది, డిపెండ్స్ అపాన్ ఓవరాల్గా. సో ఇంత ఓవరాల్ అనాలిసిస్ చూసినట్టయితే మనము ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్ అనేది ఎందుకు ఎన్డీఏకి ఇంపార్టెంట్ అంటే ముంబై ఈజ్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్, మీకు తెలుసు కదా. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దేర్ ఇన్ పవర్. కర్ణాటక సౌత్లో ఈజ్ వన్ ఆఫ్ ది డామినెంట్ స్టేట్స్, హ్యాపెనింగ్ స్టేట్స్. సో ఇక్కడ తెలంగాణ కూడా ఈజ్ ఆల్సో ఎకనామికల్లీ స్ట్రాంగర్ స్టేట్. సో ఈ ఎలక్షన్ ముంబై కానీ ఒకవేళ ముంబై బీయింగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, మహారాష్ట్ర కానీ వాళ్ళు లూజ్ అయితే నెక్స్ట్ కమింగ్లో కొంత డెఫినెట్గా ఇంపాక్ట్ ఉండేది. ఢిల్లీ కూడా రానున్న ఎలక్షన్లో కూడా ఇంపాక్ట్ ఉండేది. ఈ వాతావరణం కొంత భిన్నంగా ఉండేది. సో ఇట్స్ ఏ వెరీ క్రూషియల్ ఎలక్షన్ ఫర్ ఎన్డీఏ అండ్ ఆల్సో ఫర్ ది కాంగ్రెస్. సో ప్రజలు ఎన్డీఏ పోరాడారు.